హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మా నానమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకి వెళ్ళినప్పుడు ఏమేమి చేశాననేది మీకు చెప్తాను. అలాగే ఇప్పుడొచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే నేను కట్టేస్తున్నాను బాక్స్. ఇంకా వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయాక ఇంట్లో పనులన్నీ చేసుకొని నూజివీడు అయితే వెళ్ళాను. నేను ఒక్కదాన్నే కాదండి. నాతో పాటు మా వారు, నేను ఇద్దరం కలిసి వెళ్ళాను. ఒక చిన్న పని మీద అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకా పిల్లలకైతే క్యారేజ్ కట్టేసి పంపించేసాను. ఇంకా ఇంట్లో కూడా నేను ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత ఇంట్లో పనులుంటే అంట్లు గానీ, బట్టలు కానీ అవి కూడా పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. ఇంకా స్కూల్లో దసరాకి, అలాగే సంక్రాంతికి, క్రిస్టమస్‌కి నేనైతే ఎక్కువ మా నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని. నానమ్మ అక్కడ ఉండదు. నానమ్మొచ్చి మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటది. నేను, మా చెల్లి డ్యాడీ దగ్గరికెళ్ళేవాళ్ళం. ఇంకా అక్కడికెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. మేము ఉన్నన్ని రోజులు డ్యాడీ మాకేం కావాలన్నా అది తెచ్చి ఇచ్చేవాడు. ఇంకా తింటాకైతే ఇబ్బందే లేదు. మాకేదైతే అది. ఎందుకంటే ఎళ్ళిన 10 రోజులే మేము ఉండేది. ఎక్కువ రోజులు కూడా ఉండం మేము అక్కడ. ఎందుకంటే స్కూల్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాము. మా డ్యాడీ 6థ్ క్లాస్ నుంచి నేను చదివిచ్చేసుకుంటాను పిల్లల్ని అని చెప్పి అన్నారు మా అమ్మమ్మ, తాతయ్యతో. అయితే మా అమ్మమ్మ, తాతయ్యకి అస్సలు ఇష్టం లేదు అక్కడ పంపియడం. ఎందుకు తల్లి లేని పిల్ల నేనే చూసుకుంటాను. ఎవరు ఎన్ని చూసినా సరే తల్లి ప్రేమ చూడలేరు కదా అని చెప్పి ఇంకా నేనైతే పంపించాను. 10థ్ క్లాస్ దాకా నేను చదివించుకుంటాను అని చెప్పి అన్నారు. ఇంకా సరేలే మీ ఇష్టం అని చెప్పి మా నాన్న కూడా అంతగా ఏమీ బలవంతం చేయలేదు. ఇంకా సెలవులప్పుడు వెళ్ళేసి ఇంకా పండగలప్పుడు వెళ్ళి చూసేసి రావడమే మా పని. ఇంకా వెళ్ళినప్పుడల్లా మా నాన్నమ్మ అప్పుడప్పుడు వచ్చేది. ఇంకా మా నాన్నమ్మ వచ్చినప్పుడల్లా మా నాన్నమ్మకి ఒక షాప్ ఉంది. దాంట్లో అన్నీ ఉంటాయి తినేయన్నీ. ఒకరోజు ఏమైందంటే అందరం టీవీ చూస్తున్నాము. పక్కన పిల్లలు కూడా మా ఇంట్లోకి వచ్చి టీవీ చూస్తున్నాం. అందరం అంటే పిల్లలందరూ ఆడుకొని వచ్చి బొమ్మలు పెట్టుకొని చూసుకుంటున్నాం. మా నానమ్మ బయట నుంచుంది. మా నానమ్మకి తెలియకుండా ఆ షాప్‌లో ఒక డబ్బా ఎత్తుకొచ్చి ఇంటి వెనకాల కూర్చొని తలా కొంచెం పంచుకొని తిన్నాము. నాకు చెప్తుంటే నవ్వు ఆగట్లేదు. అది తలుచుకుంటుంటే. ఒకేసారి మా నానమ్మ ఇంకా పక్కన ఇంకొక ఆమె ఉందిలే. ఆమె కూడా ఇద్దరు అని గట్టిగా అరిచారు. ఇంక ఎట్ట పడితే అటు పరిగెత్తాం భయమేసి. అసలు మామూలు కామెడీ కాదండి. భయంతో ఎటు వెళ్తున్నామో కూడా తెలీదు. ఇంకా మా నాన్నమ్మ అయితే దొరికినోళ్ళు దొరికినట్టు తిట్టి పడేసింది. ఎన్ని బూతులు తిట్టిందంటే అసలు మామూలుగా తిట్టలేదు. నాకైతే తెలుసుకుంటే మామూలు కామెడీ కాదండి. అసలు అక్కడున్నప్పుడు మాకైతే చుక్కలు కనిపించినాయి. ఎటు పడితే అటు ఎవరింట్లో ఒకళ్ళింట్లో ఇంకొక దూరిపోయి తలుపులేసుకున్నాము. అంత బాగా కోపం వచ్చింది మా నాన్నకి. ఎక్కడ దొరికితే ఎక్కడ కొట్టిద్దా అని చెప్పి సాయంత్రం ఎప్పుడో ఇంటికెళ్ళాం మా నాన్న వచ్చిన తర్వాత. మా నాన్న ఉంటే ఏమనదని చెప్పి మెల్లకుండా మా నాన్న వచ్చాక వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనలేదు. సైలెంట్‌గా ఉంది. ఇంకొకసారి కూడా అంతే మామిడికాయలు కొట్టులో పెట్టింది. ఆ మామిడికాయలు కూడా తెలియకుండా దబ్బాము. ఇంకా ఆ విషయం తెలీదు మా నాన్నమ్మకి. ఏంటి కాయలు తగ్గిపోతున్నాయి అంటుంది కానీ ఇంక మేము తీసామని చెప్పి అనుకోవట్లేదు. ఇంక సర్లే ఏం లేదు కదా అని చెప్పి సైలెంట్‌గానే ఉన్నాము. ఇంకా ఇక్కడికొచ్చేసరికి నూజివీడు వెళ్ళి రిటర్న్ వస్తున్నాము ఇంటికి. అయితే ఇక్కడ వీడియో కెమెరా ఏందో నాకు అర్థం కావట్లేదు. అనుకోకుండా ఇటొచ్చేసింది. ఇంక సర్లే అని చెప్పి ఇలాగే పెట్టేసానండి. కొంచెం ఏమనుకోకండి. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేటప్పుడు చింతకాయలైతే చాలా బాగున్నాయి. ఇంకా మా వారికి చెప్పాను ఒక చింతకాయ కొయ్యవా అంటే అప్పటికే రాలేసి కొట్టా గానీ నాకేం అంతగా రాలేదు. ఇంక మా వారు కొంచెం ముందుకెళ్ళి కొమ్ముంటే ఆ కొమ్మలకి కొంచెం లాగగానే కాయలు అందినాయి. కొన్ని కాయలైతే తీసుకున్నాను. ఇంకా మా వారు గూడా ఏం చేసుకుంటావు ఇయన్నీ పుల్లగుంటాయి గదా అని చెప్పన్నారు. ఇంకా ఈ చింతకాయలు ఉప్పు, కారం వేసుకొని తింటే భలే ఉంటదండి. నేను ఇంటికొచ్చాక ట్రై చేశాను. ఇంకా దొరికిన చింతకాయల వరకు కోసేసుకొని వచ్చాము. ఇదిగో చూడండి. అయ్యే ఎక్కువ నాకు. సరిపోతాయిలే పద అని చెప్పి అన్నారు. ఇంకా అయి తీసుకొనైతే ఇంటికొచ్చాము. ఇంకా వస్తూ పిల్లల స్కూల్ కూడా అయిపోయింది కదా! ఇంక పిల్లల్ని కూడా తీసుకొని ఇంటికొచ్చేసాము. ఇంకా వీడియో అయితే ఎక్కువ తీయలేదండి. ఈవినింగు ఒక ఓణీల ఫంక్షన్ అయితే ఉంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వాళ్ళనడిగి నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంతమందికి ఇష్టం ఉండిద్ది. కొంతమందికి ఇష్టం ఉండదు కదా! అందుకని చెప్పి వాళ్ళనడిగి నేను చేయాలనుకుంటే పోస్ట్ చేస్తాను. లేకపోతే లేదు.
ఇంక ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో చాలా ఇంకా కమ్మగా ఉండిద్దండి. ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.